సాయి ఓం. స్టార్ట్ చేసేయండి. ఓం సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చిత్తము 3వ అధ్యాయము. సాయిబాబా అనుమతి వాగ్దానము, భక్తులకు బాబా నియమించిన పనులు, బాబా కథలు, సముద్ర మధ్యమున దీప్తస్తంభములు, బాబా ప్రేమ, రోహిల్లా కథ, అమృతతుల్యమైన బాబా పలుకులు. సాయిబాబా యొక్క అనుమతియు వాగ్దానము. వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చిత్త వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి వసుకుచు ఇట్లు నుడివెడిరి. సచ్చరిత వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతి కలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము. భయపడకము. మనస్సు నిలకడగా ఉంచుము. నా మాటల యందు విశ్వాసం ఉంచుము. నా లీలలు వ్రాసినచో నా విద్య అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును. బలమైన ప్రేమ భక్తి గరిటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యను. కార్యం జయప్రదంగా సాగునని ధైర్యం కలిగాను. అటుపైని మాధవరావు దేశపాండే శ్యామావైపు తిరిగి బాబా ఇట్లనెను. ప్రేమతో నా నామముచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చదును. వారి భక్తిని హెచ్చించదును. వారిని అన్ని దశలందు కాపాడదును. ఎవరైతే మనఃపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి ఈ కథలు వినినప్పుడు అమితానందమును పొందెదరు. నా లీలను గానం చేయు వారికి అంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్ముము. ఎవరైతే నన్ను శరణ వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సును నిలుపుకొనెదరో వారిని దుఃఖబంధముల నుండి తప్పింతును. ప్రాపంచక విషయములన్నిటినీ మరిచి నా నామమునే జపించుచు, నా పూజనే సలుపుచు, నా లీలలను చరిత్రమును మననం చేయుచు, ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తియందు ఉంచుకుని వారి ప్రపంచ విషయములందు ఎట్లు తగులుకొందును. వారిని మరణం నుండి బయటకు లాగెదను. నా కథలు విన్నచో సకల రోగములు నివారింపబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి ఇదియే మార్గము. నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకం కలవారికి శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి అనే నామమును జప్తి అందించుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భక్తులకు వేరువేరు పనులు నియమించుట. భగవంతుడు వేరువేరు భక్తులను వేరువేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. సత్యత రచన నాకు నియమింపబడినది. విషయ జ్ఞానము శూన్యమౌటచే నీ పని నా అర్హతకు మించినది. అయినచో ఇంత కఠినమైన పని నేను ఎందుకు ఆమోదించవలను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చే శక్తిని నాకు ప్రసాదించినది. నేను చేత కలం పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారంను పరిహరించి వారి కళ్ళను వారే వ్రాసుకుండ్రి. కనుక ఈ గ్రంథం రచించిన గౌరవము సాయిబాబాకే చెందిన గాని నాకు కాదు. బ్రాహ్మణుడై పుట్టినప్పటికీ స్మృతి శృతి అనే రెండు కండ్లు లేకుండడిచే సాయి సత్యతను నేను వ్రాయలేకుంటుని. కానీ భగవంతుని అనుగ్రహము మూగవాన్ని మాట్లాడినట్లు చెయ్యను. కుంటవానిని పర్వతము దాటినట్లు చెయ్యను. తన ఇచ్చానుసారము పనులు నెరవేర్చుకుని చాతుర్యము ఆ భగవంతునికే కలదు. హార్మోనియంనకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రం ఉప్పొంగుట వాని వాని వల్ల జరగవు. అవి చంద్రోదయం వల్ల జరుగును. బాబా కథలో దీప్తస్తంభములు. సముద్ర మధ్యమందు దీప్తస్తంభములుండును. పడవలపై పోవువారు ఆ వెలుతురలో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకుని సురక్షితంగా ప్రయాణించరు. ప్రపంచమన మహాసముద్రంలో బాబా కథలను దీపములు దారి చూపును. అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచయాత్ర చేయ మార్గమును సులభముగాను సుగమము చేయును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమునందు ప్రవేశించినప్పుడు శరీర సృహ్యను అహంకారమును ద్వంద్వభావములను నిష్క్రమించును. మన హృదయం నందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును. శరీరకరము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తిని పాపములు పటాపంచలగును. కాబట్టి ఇవే మోక్షమునకు సులభ సాధనములు. హృదయములో సమధమములు అనగా నిశ్చల మనసు శరీరము. త్రేతాయుగములో యాగము, ద్వాపర యుగములో పూజ, కలియుగములో భగవన్నామ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు.
నాలుగో వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబింపవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము. మన మనసును మాత్రము అటువైపు త్రిప్పవలను. భగవత్కథలను వినట వలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును. అది భక్తులను నిర్మోహములుగా చేసి తుదుకు ఆత్మసాక్షాత్కారము పొందినట్లు చేయును. ఈ కారణం చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సత్యతామృతమును రాయించెను. భక్తులు దాన్ని సులభంగా చదవగలరు, వినగలరు. చదివినప్పుడు వినినప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనసునందు మన్నం చేసుకొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమునందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలుగుతాము. సత్యతామృతము రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్త మాత్రుడుగానే ఉంటుంది. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడను ఎట్లు ప్రేమించినో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగు ఎల్లప్పుడూ నిండియే ఉండును. దూడకు కావలసినప్పుడల్లా పొడిచినచో పాలు ధారగా కారును. అలాగునే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుటి ఎందును అలంకరించటి ఎందును తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయం ఏమీ తెలియదు కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడ్డ చూచి అమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినది ఏదీ లేదు. అది అసామాన్యము, నిర్యాజ్యము. సద్గురువులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబాకు కూడా నా అందటి ప్రేమ ఉండెను. దానికి క్రింద ఉదాహరణ ఒకటి. 1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించితిని. నాకు నిశ్చయించిన పింఛను కుటుంబంను గౌరవంగా సాకుటకు చాలదు. గురు పౌర్ణిమ నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయితిని. అన్నా చించిని గారు నా గురించి బాబాతో ఇట్లా నేను, దయచేసి అన్నా సాహెబ్ యందు దాక్షిణ్యం చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము. వాని ఆతృతను తీసి నిశ్చితను కలగచేయము. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చును. వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును. కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలను. వాని భోజన పాత్రములు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును. అవి ఎన్నటికి నిండుకొనవు. వాని దృష్టినంతటినీ నా వైపు త్రిప్పవలను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడవవలెను. అందరి ఎడల అణుకువ నమ్రతలుండవలను. నన్ను హృదయపూర్వకంగా పూజించవలను. వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును. నన్ను పూజింపడంలోని నన్ను అనగా ఎవరు అనే ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథము యొక్క ఉపోద్ఘాతంలో సాయిబాబా ఎవరు అను శీర్షిక కింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది చూడుడు. రోహిల్లా కథ. రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టుదో బోధపడును. పొడుగాటి వాడును, పొడిగైన చొక్కా తొడిగిన వాడును, బలవంతుడునగు రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని ఆకర్షుడే షిరిడీలో స్థిర నివాసము ఏర్పరచుకునేను. రాత్రింబావళ్ళు ఖురానులోని కల్మాన్ చదువుచు అల్లాహు అక్బర్ అని ఆబోతే వెంకవేయినట్లు బిగ్గరగా అర్చుచుండెను. అందువలన పగలంతియు పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీనిని ఓర్చుకుంది. తుదకు ఆ బాధను ఓర్వలేక బాబా వద్దకేగి రోహిల్లా అరుపులాపమని బతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోవటే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకొనవలసినదే కాని రోహిల్లా జోలికి పోవద్దని మందలించిరి. రోహిల్లాకు ఓ దౌర్భాగ్యపు భార్య కలదనియు, ఆమె గయ్యాళి అనియు, ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ పెట్టుచున్నదనియు, రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరుకుండననియు బాబా చెప్పాను. నిజంగా రోహిల్లాకు భార్యయే లేదు. భార్య అనగా దుర్బుద్ధి అని బాబా భావం. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలు ఎందు మికటముకు ప్రేమ. అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో నోర్చుకొని ఆ అసౌకర్యంను సహింపవలసినదనియు అది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పాను. బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా ఈ కింది చక్కని ఉపదేశం ఇచ్చిరి. మీరెక్కడ ఉన్ననో ఏమి చేయుచున్ననో నాకు తెలియనని బావుగా జ్ఞాపకం ఉంచుకునుడు. నేను అందరి హృదయములో పాలించేవాడును, అందరి హృదయములలో నివసించేవాడును. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించేవాడును, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను. త్రిగుణముల సామరస్యమును నేనే. ఇంద్రియ చాలకుడును నేనే. సృష్టి స్థితి లయకారకుడును నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పెదరో వారికి ఏ హాని గాని బాధ గాని కలగదు. నన్ను మరిచిన వారిని మాయ శిక్షించును. పురుగులు చీములు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని
వెంటనే నా మనసులో ఏ నౌకరి కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నమంటకు నిశ్చయించుకుంటుని. కానీ అన్నా చించిని గారి ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనసునందుండెను. అది జరుగునా లేదా అని సందేహం కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకు ఒక సర్కారు ఉద్యోగం దొరికెను. కానీ అది కొద్ది కాలం వరకే. అటు పిమ్మట వేరే పని ఏది చేయక శ్రీ సాయి సేవకు నా జీవితం అంతయు సమర్పించుకుని. ఈ అధ్యాయం ముగించబోమందు చదువర్లకు నేను చెప్పదనేమనను. బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, దేహాభిమానము మొదలగు వానిని విడిచి వారు తమ యావత్ దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజంగా ఉండవలెను. వారి భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందరు కాక ఇతర మార్గములు అవలంబించి అనవసరంగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురు కాక అనగా శ్రీ సాయి కథలను విందురు కాక. ఇది వారి అజ్ఞానమును నశింపచేయును, మోక్షమును సంపాదించి పెట్టును. లోబి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండినట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయములందు స్థాపించుకుందరుగాక. ఓం శ్రీ సాయినాథాయ నమః. 3వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సాయిరామ్.